వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి BWF సుధీర్మన్ కప్ 2025 19వ ఎడిషన్. ఈ ఎడిషన్ గెలిచిన దేశం ఏది అంటే చైనా. ఈ BWF దేనికి సంబంధించిన క్రీడ, సుధీర్మన్ కప్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ BWF అనేది ఇది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఈ సుధీర్మన్ కప్ ఎందుకు ఇస్తారంటే బ్యాడ్మింటన్లో గెలిచిన వారికి ఈ సుధీర్మన్ కప్ని ఇస్తారు. ఈ సుధీర్మన్ కప్ గెలిచిన దేశం చైనా. చైనాలోని ఈ బ్యాడ్మింటన్ ఎక్కడ జరిగిందంటే జియామిన్లో జరిగింది. ఇది బ్యాడ్మింటన్ పవర్ హౌస్ చైనా 19వ ఎడిషన్ను సుధీర్మన్ 2025ను చైనా గెలుచుకుంది. సుధీర్మన్ కప్ అనేది ఇది చైనీయులకు 14వ టైటిల్. సుధీర్మన్ కప్ ఇప్పటి వరకు గెలుచుకున్న దేశాలు ఎన్ని అంటే 3. ఆ దేశాలు ఏవి అంటే చైనా, ఇండోనేషియా, దక్షిణ కొరియా. నెక్స్ట్ టాపిక్, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు పదవిని స్వీకరించారంటే ప్రక్షా మగ్దుమ్. ఈ NDFCని ఎప్పుడు స్థాపించారంటే 1971లో. ఎవరి ఆధ్వర్యంలో ఇది ప్రారంభించారంటే కేంద్ర సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో. నెక్స్ట్ టాపిక్, భారత్ టెలికాం 2025 22వ ఎడిషన్. ఈ ఎడిషన్ ప్రారంభించిన వారు ఎవరు అంటే జ్యోతిరాదిత్య సింధియా. ఎక్కడ ఈ భారత్ టెలికాం 2025 22వ ఎడిషన్ జరిగిందంటే న్యూఢిల్లీలో. ఏ తేదీన జరిగిందంటే మే 6, 2025న. నెక్స్ట్ టాపిక్, 7వ క్వాడ్ సమ్మిట్. ఈ క్వాడ్ సమ్మిట్కి ముఖ్య అతిథిగా ఆహ్వానించబడిన వారు ఎవరు అంటే ఆంటోనీ ఆల్బానిస్. ఇతను ఆస్ట్రేలియా ప్రధాని. 7వ క్వాడ్ సమ్మిట్కు ఆతిథ్యం వహిస్తున్న దేశం ఏది అంటే భారత్. నెక్స్ట్ టాపిక్, ప్రపంచ అథ్లెటిక్స్ డేని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటామంటే మే 7న. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించిన మంత్రిత్వ శాఖ ఏది అంటే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అసలు ఈ మాక్ డ్రిల్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ మాక్ డ్రిల్ అనేది ఒక రకమైన అభ్యాస ఆపరేషన్. ఇది సంభావ్య అత్యవసర పరిస్థితులు లేదా క్లిష్టమైన పరిస్థితుల కోసం వ్యక్తులను సిద్ధం చేయడానికి రూపొందించబడింది. అదేవిధంగా చివరి మాక్ డ్రిల్ ఏ సంవత్సరంలో జరిగిందంటే 1971లో జరిగింది. నెక్స్ట్ టాపిక్, UNDP మానవ అభివృద్ధి సూచికలో భారత్ యొక్క ర్యాంకు 2025లో ఎంత ఉందంటే 130. UNDP హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం 2023లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ భారతదేశం 197 దేశాల్లో 130వ స్థానంలో నిలిచింది. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ యొక్క థీమ్ ఏమిటంటే ఏ మెటర్ ఆఫ్ చాయిస్ పీపుల్ అండ్ పబ్లిసిటీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆల్. UNDP మానవ అభివృద్ధి సూచిక 2025లో టాప్ 3 దేశాలు ఏవి అంటే ఐర్లాండ్, నార్వే మరియు స్విట్జర్లాండ్. ఇవి టాప్ 3 దేశాలు. నెక్స్ట్ టాపిక్, భారతదేశపు మొట్టమొదటి AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పార్కును ఇటీవల ప్రారంభించబడిన రాష్ట్రం ఏది అంటే ఛత్తీస్గఢ్లోని నవరాయ్పూర్. ఈ AI డేటా సెంటర్ పార్క్ను ప్రారంభించిన వారు ఎవరు అంటే విష్ణు దేవ్సాయ్. ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ AI డేటా సెంటర్ పార్క్ను ఎందుకు ప్రారంభించారంటే సుస్థిర కార్యకలాపాల కోసం కేంద్రం గ్రీన్ ఎనర్జీ ఎఫెక్టివ్ టెక్నాలజీకు మద్దతునిస్తుంది. అదేవిధంగా ఇది ఫైనాన్షియల్ టెక్నాలజీ మరియు హెల్త్ టెక్నాలజీ, రక్షణ, డేటా అనలిటిక్స్ వంటి రంగాలకు సేవలను అందిస్తుంది. నెక్స్ట్ టాపిక్, ఇగ్లా AS మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనిని అభివృద్ధి చేసిన దేశం ఏది అంటే రష్యా. ఎందుకు దీనిని అభివృద్ధి చేశారంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారతదేశం ఇటీవల ఇగ్లా AS మ్యాన్ పోర్టబుల్ డిఫెన్స్ క్షిపణిల కొత్త రవాణాను ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్, ఆర్థిక మంత్రి సలేం బిన్ బ్రోక్. ఇతనిని కొత్త ప్రధానమంత్రిగా నియమించిన దేశం ఏది అంటే యోమెన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మిస్ వరల్డ్ 2025 72వ ఎడిషన్. ఈ ఎడిషన్కు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. ఏ తేదీలలో జరగనుందంటే మే 10 నుంచి 31 వరకు. నెక్స్ట్ టాపిక్, భారత నావికాదళం మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ పరీక్ష విజయవంతంగా
నిర్వహించింది. అయితే ఏ సంస్థ ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిందంటే DRDO. నెక్స్ట్ టాపిక్ గిఫ్ట్ సిటీ ఆఫ్ క్యాంపస్ సెంటర్. ఈ క్యాంపస్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్లోని గాంధీనగర్. ఈ గిఫ్ట్ సిటీ ఆఫ్ క్యాంపస్ సెంటర్ను ఆమోదించిన ఇన్స్టిట్యూట్ ఏది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఇది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ టాపిక్ WTT యూత్ స్టార్స్ కంటెండర్ అండర్-19 బాలుర డబుల్స్ టైటిల్స్ను గెలుచుకున్న భారతీయులు ఎవరు అంటే అంకుర్ భట్టాచార్జీ మరియు అభినంద్ ప్రధావతి. WTT అంటే వరల్డ్ టేబుల్ టెన్నిస్ అని అర్థం. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ అస్తమా దినోత్సవం 2025న ఏ తేదీన జరుపుకుంటామంటే మే 6న. 2025లో ప్రపంచ అస్తమా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటంటే మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్. నెక్స్ట్ టాపిక్ భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ సెంటర్ ల్యాండ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.